హైపర్సోనిక్ మిస్సైళ్లలో భారతదేశం మరొక చారిత్రాత్మకమైనటువంటి ముందడుగు వేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డిఎల్కి చెందినటువంటి ప్రముఖ ప్రయోగశాల హైపర్సోనిక్ మిస్సైల్ టెక్నాలజీలో పాత్ బ్రేకింగ్ మైలురాయి సాధించింది. మొన్న డిఆర్డిఎల్ తన అత్యాధునిక స్క్రామ్ జెట్ కనెక్ట్ పైప్ టెస్ట్ ఎస్సిపిటి ఫెసిలిటీలో యాక్టివ్లీ కూల్డ్ స్క్రామ్ జెట్ ఫుల్ స్కేల్ కంబస్టర్ లాంగ్ డ్యూరేషన్ గ్రౌండ్ టెస్ట్ని విజయవంతంగా నిర్వహించింది. ఇది అత్యంత కీలకమని ఎందుకంటారంటే ఇంజన్లో ఉష్ణోగ్రతలు 1000 డిగ్రీలకు చేరుతాయి. మెటీరియల్స్ కరిగిపోకుండా యాక్టివ్ కూలింగ్ అత్యవసరం. ఇంధన దహనం జరగాలి, బట్ కూలింగ్గా ఉండాలి. మిల్లీ సెకండ్లో ఎన్ని జరిగిపోవాలి. ఈ అన్ని సవాళ్ళని భారత్ స్వదేశీ సాంకేతికతతో విజయవంతంగా పరీక్షించి సక్సెస్ అయింది. నిజమైన మిస్సైల్కి దగ్గరగా ఉన్నటువంటి పరిణామంలో టెస్ట్ చేశారు. ఇంధనం లేదా ప్రత్యేక కూలెంట్ ద్వారా ఇంజన్ని చల్లబరిచే యాక్టివిటీ చేశారు. కొన్ని సెకండ్లు కాదు, అవసరమైన సమయం మొత్తం స్థిరంగా పనిచేసింది అన్నటువంటిది తేల్చి చెప్పారు. హైపర్సోనిక్ మిస్సైల్స్ని అడ్డుకోవడం ప్రపంచంలో అత్యంత కష్టమైన సందర్భంలో అత్యంత ఖచ్చితమైన లక్ష్య ఛేదన దిశగా తక్కువ సమయంలో 1000 కిలోమీటర్ల దూరంకి వెళ్ళగలిగినటువంటి ఈ సామర్థ్యాన్ని చెక్ చేశారన్నమాట.